ఉండాల్సిన చోట ఉండాలంతే, ఉండకూడని చోట ఉండకూడదు. ఎందుకంటే కత్తి చేత పట్టుకోవాలి అంతే. వాడు బాధపడ్డా పర్వాలే, వాడు ఎన్ని అపనిందలు వేసినా పర్వాలే, ఆ పనికి మన సహవాసం ఏం చేయాలి? నువ్వు నరికేయాలి. చెలికాడైనా నరికేయ్. ప్రార్థనకి రావడానికి ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయా? కుటుంబాన్ని కూడా త్యాగం చేసే అనుభవం ఎందుకో తెలుసా? దేవుడు స్వార్థపరుడు కాదు. నన్ను తప్ప ఎవరిని ప్రేమించదన్నాడు, పిల్లల్ని ప్రేమించదంటాడు, తల్లిదండ్రులు ప్రేమించదన్నాడు. మీ దేవుడు ఏం దేవుడు అయ్యా? నీకు అర్థమైనదే. ప్రేమ ఎక్కువైంది అనుకోండి, నువ్వు ఒకరిని బాగా ప్రేమిస్తున్నావు, అతను దూరం అయిపోతే నువ్వు గాబర పడతావు, గలిబిలైపోతావు. అయ్యి బాబో దేవుడు నాకు అన్యాయం చేశాడంటావు, దేవుడు నా స్నేహితుని తీసుకున్నాడు, దేవుడు మంచోడు కాదంటావు, దేవుడు నా కుమారుడు తీసుకున్నాడు, దేవుడు మంచోడు కాదంటావు, దేవుడు నా తల్లిదండ్రులు తీసుకున్నాడు, దేవుడు మంచోడు కాదంటావు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉంది నీకు. ఈ లోక మమకారాలు మొత్తం ఒకరోజు వదులుకొని వెళ్ళిపోతాం. ఏది స్థిరంగా ఉండదు. కానీ స్థిరంగా ఉండేది ఎవరంటే దేవుడు. కనుక నిరాశలో, బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు అనుకోవడం వల్ల ధైర్యము కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైరాగ్యంలోనికి రావడం మనకి ప్రయోజనం. స్నేహితుల కొరకు ప్రార్థన మానుకుంటాడు ఒకడు, సహవాసాల కొరకు ప్రార్థన మానుకుంటా ఒకళ్ళు. మా అమ్మా నాన్న బాధపడతారు, కొంతమంది దేవుణ్ణే వదులుకుంటారు. నేను అంటాను, దేవుని విడిచిపెట్టే పరిస్థితులు వస్తే అక్కడ రాయబడి మా ఒక చోట మా లోకాసు వార్తలో భార్యనైనను అని. కొంతమంది స్త్రీలు దేవుని సేవకు అంగీకరించిన స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళని కూడా విడిచి సేవలోకి వచ్చేసారు. బెన్హిన్ గారు ప్రపంచం అంతా తిరిగి వాడబడుతుంటే, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, అసలు నువ్వు నన్ను భారీగా నెంచలేదు, కనీసం నాతో కొద్దిసేపైనా మాట్లాడడానికి కూడా లేదు టైం, ఎనీ టైం ఫ్లైట్ అంటావు, లేకపోతే ఇట్ అంటావు అటు అంటావు, అసలు నీతో కాపురం చేయని వదిలికెళ్ళిపోయింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడాకుల నోటీసు పంపించింది, విడాకులు ఇచ్చేసి అనవసరం, భార్య విలువ తెలియని వ్యక్తి నువ్వు, అవసరం లేదు నాకు అని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఆ దైవజనుడు ఆ అపనిందల్లో, నిందల్లో అట్లాగే నలిగిపోత ప్రార్థన చేస్తుండగా దేవుని చేత వాడబడుతున్న వైనం ప్రారంభించబడింది. ఇంకా అత్యధికంగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడు ఈ సేవకుని ప్రార్థన విని ఆమె మనసును మార్చేవాడికి మరలా బెన్హిన్ అనే దైవజనుడి దగ్గరికి తన భార్య చేర్చబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భక్త సింగ్ గారు తన భార్య ఒప్పుకోలే సేవకి. నువ్వు సేవ చేయి, ఇక ప్రొద్దత్తమానం సేవ 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 అని పోతే ఇక మమ్మల్ని పట్టించుకుని వాడేవాడు, కానీ నువ్వు నాకు వద్దు అని వెళ్ళిపోయింది ఆమె. చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి వస్తే సహోదరిగా ఆమెను చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మెలికేసేదే క్రమంలో ఒక భాగం అది. నీ సేవకులతో మాట్లాడే విషయాలు అయితే సందర్భాన్ని బట్టి చెప్తున్నా. ఇట్లా అందుకనే బైబిల్లో ఉంది, నీ భార్యనైనా. అసలు ఏంది అంటే సంసారం నాశనం చేసేవాడు మీ దేవుడు కాదు, 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 కుటుంబాన్ని కట్టేవాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బాగా వదిలిపెట్టమంటాడు. ఏంటండి, ఏం దేవుడు మీ దేవుడు? సంసారం పాటు చేసే దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కత్తి చేత పట్టి అనుభవం ఇది. దేవునికి అడ్డుగా ఏది రాకూడదు, రాకూడదు. ఏమన్నా నీ శరీరమైన, అందుకని అంటాడు, తన్ను ఉపేక్షించుకొని వెంబడించేవాడు సిలువెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ మీద నీకు కొన్ని విషయాలు అసహ్యం కలగాలి. దేవునికి దూరం చేసే వైఖరి నీలో ఉన్నప్పుడు దాన్ని అంగీకరించొద్దు. కత్తి చేత పట్టుకొని హతమార్చగా 3000 మంది కూల్చబడ్డారు. కత్తి చేత పట్టి అనుభవంలోకి మనం రావాలి. లోకాసు వార్తలో మీ వస్త్రాలు అమ్మి కత్తి కొనుక్కోమంటే మా వాళ్ళు మహాజ్ఞానులండి. అసలు పరమానంద శిష్యులు అంటారు చూసారా,
వాళ్ళని మించిపోయారు మా అన్నలు, అపోస్తలుగా పిలబడ్డ ఆనాటి పేతురు అన్నలు. వస్త్రం అమ్ముకొని కత్తి కొనుక్కోండి రా నాయన అంటే కాసేపు తర్వాత అంటే ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి ప్రభు. దేనికయ్యా? మలుగు చెవి నరికింది చాలక 2 కత్తులు పట్టుకొని ఏం చేద్దామని సైన్యం మొత్తం ఇక చంపేడేస్తామైంది. ఆల్రెడీ చేపలు పట్టే జాలర్ల కాడ చిన్న చిన్న కత్తులు ఉంటాయి సేఫ్ జోన్ కొరకు. వాళ్ళని కేసు వేటాడేటప్పుడు సడన్గా జారి సముద్రంలో పడ్డప్పుడు ఇదేం ద్వారా ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్రెడీ చిన్న కత్తులు ఉంటాయి. ఆ కత్తును ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు అన్న, ఎప్పటికైనా ఉపయోగపడుద్దని. అప్పుడప్పుడు తీసి జాంకాయ కోస్తాడు, అప్పుడప్పుడు కోస్తాడు యాపిల్కాయ. ఆడతాయి అంటే ఉంటుందిలే, మా అగ్గిపెట్టి మెయింటైన్ చేసినట్టుగా, అలవాట్లో పొరపాటుగా అగ్గిపెట్టి మెయింటైన్ చేసినట్టుగా ఈ పేతురు అన్న కత్తి మెయింటైన్ చేస్తున్నాడు. టైకి అరే షాక్ ఉంటే కాయ కోసి వేసిపోమండి ఇటే నేను చూస్తా అని అడితే కస కోస్తాడు, కోసి పెడతాడు. అరే భలే నరికేవరా కత్తినని, అంతే మరి అట్నే ఉంటుంది అని. అది కత్తి ఏమైనా ఉందా, ఇది ఎందుకని మంచిదని ఉంచుకున్నాలా, ఎక్కడ ఉపయోగపడింది? దేవుడా ఈ కత్తి ఎందుకు అనుకున్న టయానికి ఉపయోగపడింది. ఏసు రక్తమే చేయని ఏచి పడింది మలుక్సి. ఇక యేసుప్రభు చప్పలు కొట్టాడు, బా అద్దిరా మా సాయం అంటే వేసేయి అన్నాడా. పేతురు కత్తి పక్కన పెట్టేయి. కత్తి చేత పట్టినవాడు కత్తి చేత చంపబడతాడు. మరి ఏ కత్తిది? బైబిల్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వాక్యాన్ని ఖడ్గంతో పోల్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కత్తి అంటే ఇది, ఈ కత్తి చేత నరకాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అడ్డొచ్చినా దేని చేత నరకాలా? ఈ కత్తి చేత నరుక్కొని రావాలంటే ఆ కత్తి వాడక. ఆ కత్తి వాడితే నువ్వు నేను జైల్లో ఉండాల్సి వస్తుంది. బెయిల్ మీద నెలకోసారి సంతకం వరకు జైలుకి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఆ కత్తులు కాదయ్యా, ఇది ఈ కత్తి. ఏ కత్తి? వాక్యం అనే కత్తితో కొన్ని సంబంధాలు నరికేయాలి. నరికేసుకుంటావా? వద్దు ప్రభువా, వద్దు నాయన, వాళ్ళు ఉండాలయ్యా, వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అయ్యా. ఎందుకు? జాగ్రత్త. వాక్య కత్తి చేత కొన్ని బాంధవ్యాలని మనం తెగనరుకోవడం ఎందుకయ్యా అంటే దేవునికి దూరం కాకుండా బ్రతకాలి. నిన్ను అసహించుకున్న వ్యక్తి, నిన్ను చేదరించిన వ్యక్తి, నిన్ను గేలి చేసిన వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు దండం పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా నీకు పిండం పెడతానంటాడు. ఏం పెడతానంటాడు? నీకు పిండం పెడతా అంటాడు, నీ అంతు తేలుతానంటాడు. అర్థమైన తర్వాత పిండం దండం పెడతాడు. ఎందుకు? వాక్యం అర్థమైంది కనుక. వాక్యం అనే కత్తి చేత కొన్ని బాంధవ్యాలను నరుక్కోవాలి. దేవునికి అడ్డుగా ఏది పని చేయకూడదు. దేవుని అమితంగా ఇష్టపడే అనుభవంలోకి రావాలి. సేవ కొరకు నేను మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్నగారు ఏడుస్తుంటే నాకు భలే బాధ అనిపించింది. బైబిల్ ఉందిగా తల్లిదండ్రులు దుఃఖపెట్టకూడదని, కానీ అదే బైబిల్ చెబుతుంది కొన్ని విషయాల్లో, ఏ విషయాల్లో? పనికి మాల విషయాల్లో కాదు, దైవ సంబంధమైన విషయాల్లో ఆ వ్యక్తులు అర్థం చేసుకోకుండా బాధపడితే ఇబ్బంది పడవద్దు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఈరోజు నా జీవితాన్ని తొంగి చూసిన మా నాన్నకి కొంచెం ఆనందం. ఎందుకంటే వీడి లైఫే బాగుంది. నిజం, ఏ అలవాట్లు లేవు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నిజంగా యేసుప్రభు నాకు దొరకకపోతే నేను ఖచ్చితంగా మీకంటే నెంబర్ 1 దరిద్రపు స్థితిలో ఉండిపోయేవాడినేమో, తాగుడికి అలవాటు పడేవాడినేమో. ఒకవేళ ఒక హోదా ఉందనో, ఒక అవకాశం ఉందనో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. నేను సేవ నిమిత్తం కొనసాగుతా మధ్యలో మా ఊరు వెళితే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏవో పడ్డాయి, మా పెద్దవాడు కూడా ఇప్పిస్తే బాగుంటుందేమో అని ప్రయోగాలు చేస్తుంటే తేడా పడింది. వద్దులే నాయన, నువ్వు అట్టగే ఉండు, కామైపోయిండు. ఆ గ్యాప్లోనే ఇవన్నీ ప్రెసిడెంట్కి నిలబెడితే బాగుంటుందేమో, వచ్చేసాడు సేవ వదిలి, ఎట్లా ఖాళీగా ఉంటున్నాడు అనుకుంటా. ఆ సంగతి నా దాకా వచ్చింది. నాకెడ తెలిసి వాళ్ళు మాట్లాడేసుకున్నారు, నాకేం చెప్పలేదు. మా బావగారు, ప్రెసిడెంట్ గారు బాగున్నారు, నేను పాస్టర్ని, నేను ఎవరిని
నేను పాస్టర్ని. ఊరిగా ఈసారి నీవేనా అడిగి నిలబెట్టేది. ఎవరు చెప్పారంటే మీ నాన్న. వాయ్యా మళ్ళీ ఇదొక తంత. ఎవడు చెప్పుకోవాలరా నాయన ఈ బాధలో, అర్థం కాని స్థితి. ఆ టైంలో మా బాబాయ్ గట్టి నిలబడి నేను నిలబడతాను నేను అవకాశం ఆయన దక్కింది. ఇక సరే క్యాంపెయిన్ రమ్మని గోల. బాబు నేను రాను. అయినామో అసలు క్రిస్టియన్ కాళ్ళు బలి అడుగుతారు. అబ్బాయి నిన్ను పాస్టర్ గారు నిన్ను బలి అడుగుతారు. ఒక్క మాట వచ్చి ఎట్ట ఊపి మా బాబాయ్ కట్టు అంటే చాలు ఎడతాయి పడతాయి. తర్వాత నీకు ఏది కావాల్సింది చూస్తా. మన చేతులు ఉంటుంది కదా, నీకు ఏది కావాల్సిందే నీకు దండం ప్రార్థన చేస్తా. మా బావగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడు. ఏంటి ఆయన రానంటాడు. అసలు ఒక ఏరియాలో ఓ పాస్టర్ గారు అయితే ఏకంగా పాస్టర్ కమ్ ప్రెసిడెంట్ సెట్ లేదా వస్తే ఏమైంది. చివరికి బలవంతం చేస్తే నేనైతే క్యాంపెయిన్ రాను, కానీ నామినేషన్కి వెళ్ళి బయటకు వచ్చి నేను వచ్చి ప్రార్థన చేస్తా అంతేగా నేను రానన్నా. వీళ్ళు ఏం చేశారు, అన్నీ వేసుకొని పోయి మాకు శాత కొదులు పెట్టారు. దాంట్లో గుడుంబ ప్యాకెట్లు ఉన్నాయి. ఏ ప్యాకెట్లు? ఆ టైంలో గుడుంబ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అలా కావలసింది అది. ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్ ఇస్తే ఇంకంతే చాలు. ఇక దేనికని చేయకొడతారు, దిగులు లేదు. ఇక అయ్యా దీంట్లో పెట్టారు మాకు తెలియదు, అది మాకు వదిలిపెట్టారు. ఇక దాని మీద పోతుండగా సడన్గా స్లిప్ అయ్యి పక్కన ఉన్న తుమ్ము తెలితే నా కాళ్ళు వేళ్ళు విరిగినాయి. నా కాలు వేలు బ్రేక్ అయినాయి, క్రాక్ వచ్చింది. భయంకరమైన బాధ. ప్రభువా నీ ఏడుస్తుంటే అసలు వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదురా. అందుకనే అసలు లైఫ్లో ఎప్పుడు కూడా వాటి వైపు నాకు అవసరం లేదు. మీరు పార్టీని బట్టి గందరగోళం చేసుకుంటా, మీరు విచ్ఛిన్నం చేసుకొని నన్ను ఒంటరి చేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం వాటి వైపు మగ్గను. ఎందుకంటే నేను యేసయ్య పార్టీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కూడా యేసయ్య పార్టీయే వాస్తవం చెప్పాలంటే. నువ్వు యేసయ్య పార్టీ కాదా? బాప్తిని తీసుకొని ఎవరి పార్టీ? నువ్వు ఒరిజినల్ పార్టీ ఇది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఎమ్మెల్యేనో ఎంపీనో మరి నేను ప్రసారం చేస్తున్నా. వింటున్నావా? ఈ మనకు అవసరంలే. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కావాలా. నేను నిత్యత్వంలో గురించి మాట్లాడుతున్నా. నిత్యత్వం ఉండే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ కృపను కలిగి మనం బ్రతకడం ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రాలే మా నాన్న మేజర్ పంచాయతీలు నిలబడేటప్పుడు ఏదో ప్రశ్న ఏదో చెప్పించుకుంటారా జాతకం ఏదో చెప్పిస్తే బల మీ పెద్ద కొడుకు దేవుని పని చేస్తున్నాడు, నీకు ఎదురు లేదు అన్నాడు. ఇక అంతే వేసాడు బిట్టు. నాకు ఫోన్ వచ్చింది మా సిలికాడ నుంచి, వచ్చి పాతం చేశాడు పోని. అన్న నాన్న మేజర్ పంచాయతీ రాను. నేనున్న కాడ పరిస్థితులు అస్సలు బాగలేవు, రాను. నేను ఆ మాట చెప్పకుండా అదే రోజు ఒక పెళ్ళి ఉంది, నాకు పెళ్ళి ఉంది, నేను రాలేనన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేలుగా బాధపడితే బాధపడి. దేవుని సేవ ముఖ్యం నాకు. ఈ సేవ కొరకు నేను ప్రకటించేసే ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడు? మరి ప్రాణాలు తోడుతావు ఎందుకు నువ్వు? ప్రాణం పెట్టలే యేసయ్య. సంఘం కోసం ఏం పెట్టాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ప్రాణప్రదముగా ఎంచాడు సంఘాన్ని. దీన్ని నమ్మి దేవుడు నాకు అప్పగిస్తే నేను ఇంకెంత జాగ్రత్తగా ఆడవాలా? నమ్మకస్తునికి మెండైన దీవెనలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం పట్టుకోవాలి నువ్వు? ఏం పట్టుకోవాలి చెప్పండి ముగిస్తా. ఏం పట్టుకోవాలా? పలకండి గట్టిగా, రోగాలు పోతాయి. పలకండి గట్టిగా. ఏ ఖడ్గం? వాక్య ఖడ్గం పట్టుకోవాలి. వాక్య ఖడ్గం ఇదే మన జీవితాలు కట్టేది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. అయ్యా వాక్యము చేత నా అంతరంగా నేను కట్టుకోవాలి ప్రభుని అడుగు. వాక్యము చేత నా హృదయాన్ని నేను కట్టుకోవాలి నాయనని అడుగు. ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. శక్తి కలిగిన ఆయన సన్నిధి మన తొండాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడమైన తండ్రి,
నీ వాక్యము పని చేయునుగాక, నీ మాట క్రియ చేయునుగాక, నీ మాట పట్టుకొనుగాక. కత్తి చేత పట్టిన లేవీయులకి ఆ అనుగ్రహించబడిన భాగ్యం మేము పొందినట్లుగా ప్రతి ఒక్కరు వాక్య ఖడ్గము చేత ప్రభా లోక సంబంధమైన అయ్యా పోకలను తెగనరుకుంటూ భక్తిలో కట్టబడుదురుగాక, భక్తిలో కట్టబడుదురుగాక, భక్తిలో కట్టబడుదురుగాక, భక్తిలో కట్టబడుదురుగాక. కృప పొందుదురుగాక, కృప పొందుదురుగాక, కృప పొందుదురుగాక. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువా కృపకు పాత్రులుగా మీరు చేయండి, కృపకు పాత్రులుగా మీరు చేయండి, కృపకు పాత్రులుగా మీరు చేయండి, కృపకు పాత్రులుగా మీరు చేయండి. నీ కృప, నీ కృప, నీ బలీయమైన కనికరాన్ని కోరుతున్నాను. దాటి వెళ్ళొద్దు నాయన, దర్శించండి అయ్యా, నీ కనికరాన్ని కోరుతున్నాను. కృప చూపండి అయ్యా, ధైర్యపరచండి, దర్శించండి, బలపరచమని యేసయ్యా శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందుచేత ఆమేన్.